ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఎక్కువ కులజుడైన హీనకులజుడైన ఈ కీర్తనలో అన్నమయ్య కులముచే ఎవ్వరూ గొప్పవారో హీనులో కారని సర్వాంతర్యామి అయిన శ్రీహరి సన్నిధియే పరమావధి అన్న సత్యము నెరిగిన వారే ఉన్నతులని అంటున్నారు. ఒక వ్యక్తి తన మంచి వ్యక్తిత్వము, సత్యత్వము, నిత్యత్వము వలనే అధికుడనో హీనుడనో గుర్తింపబడతాడు అని చెబుతున్నారు. అన్నింటికంటే మించి ఏ వ్యక్తి అయినా హరిభక్తుడు కానిచో అత్యంత అధముడు అని పరిగణింపబడతాడు అని అంటున్నారు. వేదములు చదివియు హరిభక్తుడు కాని బ్రాహ్మణ శ్రేష్ఠుని కంటే ఏమీ లేని అంటరాని వాడైనను విష్ణుని సేవించువాడే ఘనుడనియు, వేదాంతములన్నీయు వడబోసిన సన్యాసి కంటే కడజాతి వాడైన విష్ణుభక్తుడు మేలనియు, సకల శాస్త్రములు తెలిసి బ్రతుకు నీడేర్చు తపశ్శక్తి సంపన్నుని కంటే సాటిలేని శ్రీవెంకటేశ్వరుని ప్రసాదమును భుజించి బ్రతికే సామాన్యుడే చాలా గొప్పవాడనియు అన్నమయ్య భావన. మరి ఆ చక్కటి కీర్తన ఇప్పుడు పాడుకుందామా? ఎక్కువ కులజుడైనా హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఎక్కువ కులజుడైనా హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. వేదములు చదివియును విముఖుడై హరిభక్తి ఆదరించని సోమయాజి కంటే, వేదములు చదివియును విముఖుడై హరిభక్తి ఆదరించని సోమయాజి కంటే, ఏదియును లేని కులహీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు. ఏదియును లేని కులహీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. పరమమగు వేదాంత పఠన దొరకియు సదా హరిభక్తి లేని సన్యాసి కంటే, పరమమగు వేదాంత పఠన దొరకియు సదా హరిభక్తి లేని సన్యాసి కంటే, సర్వమాలిన అంత్యజాతి కులజుడైనా అరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు. సర్వమాలిన అంత్యజాతి కులజుడైనా అరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. వినియును చదివియును శ్రీ విభుని దాసుడుగాక తనువు లేపుచునుండు తపసి కంటే, వినియును చదివియును శ్రీ విభుని దాసుడుగాక తనువు లేపుచునుండు తపసి కంటే, ఎనలేని శ్రీ వెంకటేశు ప్రసాదాన్నము అనుభవించిన యాతడప్పుడే ఘనుడు. ఎనలేని తిరువేంకటేశు ప్రసాదాన్నము అనుభవించిన యాతడప్పుడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైనా నిక్కమెరిగిన
మహానిత్యుడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు.